మనం యేసు రక్తం గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును. మొదటి యోహాను మొదటి అధ్యాయము 7వ వచనం చివరిలో చూచినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే యేసు రక్తము యొద్దకు ఎవరెవరైతే వస్తారో వారందరినీ మనం చెప్పుకున్నాం గదా! ప్రతి నిర్జీవ క్రియ నుంచి మనల్ని మనము ఏం చేసుకుంటాం? మనస్సాక్షి ఈ పరిశుద్ధపరచుకుంటాం. దేని ద్వారా అంటే యేసు రక్తము ద్వారా. మరి మనం అంటాం కదండీ! మన తండ్రిని గురించి మనం చెప్పుకుంటాం కదా! కొందరు అంటారు కదా! మేము మాలో ప్రవహిస్తున్నది ఏ రక్తము అని అంటారు గదా! నాలో ప్రవహిస్తున్నది ఈ ఈ బొబ్బిలి రక్తం లేదా ఈ రక్తం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు కదా! మరి మనలో ప్రవహిస్తున్నది ఏ రక్తం అండి? మనం చూద్దాం. అపోస్తలుల కార్యము 20